హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రిన్సెస్ సునంద. పాస్ట్ వీడియోలో నేను మా అత్తగారి ఊరికి సంబంధించిన రాయగడ ఫేమస్ మజ్జిగోరి అమ్మవారి వీడియో ఒకటి చేశానండి. అలానే నేను పుట్టిన ఊరికి సంబంధించిన 500 సంవత్సరాల నాటి ఒక చరిత్రను మీ అందరికీ తెలిసేలా అర్థమయ్యేలా చెప్తూ ఆ కథకు సంబంధించిన వీడియోని మీతో షేర్ చేస్తున్నాను. నేను పుట్టిన ఊరు ఉయ్యూరండి. ఇది విజయవాడ నుంచి 25 కిలోమీటర్స్ దూరంలో ఉంది. నేను ఇప్పుడు మీకు చెప్పబోయే కదా ఉయ్యూరు శ్రీ పారుపూడి కనక చింతయ్య వీరమ్మ తల్లివారి చరిత్ర. అన్ని వీడియోస్ కన్నా నా వీడియో డిఫరెంట్గా ఉంటుందండి. ఎందుకంటే మా ఉయ్యూరులో మేము అమ్మవారి తిరునాళ్ళు ఎలా చేసుకుంటున్నామో సేమ్ అలానే చూపిస్తున్నాను నేను. ఉయ్యూరులో ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఇలానే చేసుకుంటారండి. నేను ఉయ్యూరు ఆడపిల్లనండి. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఈ అమ్మవారి తిరునాళ్ళు సంవత్సరంలో వచ్చే భీష్మ ఏకాదశి రోజున జరుపుకుంటాం. ఈ రోజే ఎందుకు జరుపుకుంటామో కూడా నేను మీకు వీడియో లాస్ట్లో చెప్తానండి. ఈ అమ్మ తిరునాళ్ళ కోసం ఉయ్యూరు మొత్తం ఎదురు చూస్తూ ఉంటుందండి. ఉయ్యూరే కాదు, అన్ని స్టేట్స్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఈ తిరునాళ్ళకి. అంతెందుకు, మేము కూడా సంక్రాంతి ఇలాంటి పెద్ద పెద్ద ఫెస్టివల్స్కి కూడా వెళ్ళమండి. ఓన్లీ అమ్మవారి తిరునాళ్ళు స్టార్ట్ అయినప్పుడే పుట్టింటికి వెళ్తాము. ఉయ్యూరికి అదే పెద్ద పండుగ కాబట్టి ఈ అమ్మ అత్తగారి నుంచి బయలుదేరి తన పుట్టింటికి చేరుకొని 15 రోజులు సంబరాలు చేసుకుంటుందండి. ఇక్కడ ఇంకొక డిఫరెంట్ కల్చర్ జరుగుతుంది. డైరెక్ట్గా ఉయ్యూరు ఇన్స్పెక్టర్ సరే పోలీసులతో మేళతాళాలతో పట్టు వస్త్రాలు, పసుపు కుంకాలు అమ్మకి మొదటిసారిగా సమర్పిస్తారు. అమ్మ పల్లకిలో ఊరేగుతూ 2 రోజులు ఊరంతా తిరుగుతారు. ప్రతి ఒక్కరి భుజాల మీద మోస్తూ పల్లకిలో పంపిస్తారండి ఈ అమ్మని పుట్టింటికి. మా తిరునాళ్ళలో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే గంట దీపాలు. మట్టి ప్రమిదలో నూనెతో వెలిగించిన దీపాలను చేత్తో పట్టుకొని మనసులో తమ కోరికను సంకల్పించుకొని వేలాది మంది ఆడవారు, మగవారు కాలికి చెప్పులు లేకుండా ఏకాదశి మరియు తర్వాత రోజు అమ్మవారి వెనుక నడుస్తూ ఉంటారండి. ఈ అమ్మ పల్లకిలోనే ప్రతి ఇంటి ముందుకు వచ్చి పసుపు నీళ్లు పోయించుకొని పసుపు కుంకాలు అందుకొని వెళ్తారు. అత్తగారింటి నుంచి బయలుదేరిన అమ్మ పుట్టింటికి చేరుకోవడానికి 24 గంటల టైం పడుతుందండి. మా ఉయ్యూరు సెంటర్లో అమ్మవారి ఉయ్యాల స్తంభాలు ఉంటాయి. ఆ స్తంభానికి పుట్టింట్లోకి అడుగు పెట్టే ముందు ఉయ్యాల ఊపుతారు. ఆవిడ అగ్ని ప్రవేశం చేసిన చోటుని మేము పుట్టిల్లుగా భావిస్తాం. 15 రోజులు మేళ తాళాలు, పోతుల బలులు, కోళ్ళ బలులు చాలా భారీగా జరుగుతాయి. ఇప్పుడు నాకు తెలిసిన అమ్మవారి చరిత్రను చెప్తాను, వినండి. పెద్దలు చెప్పే కథ ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దగ్గరలో ఉన్న పెదకడియం గ్రామంలో బొడ్డు వారి కుటుంబంలో ఈ అమ్మ ఆడపిల్లగా జన్మించారండి. తండ్రి పరశురామయ్య, తల్లి పార్వతమ్మ. పరమశివుడి వరప్రసాదంగా పుట్టింది కనుక ఈవిడికి వీరశివమ్మ అని పేరు కూడా పెట్టుకున్నారు. అందరూ ముద్దుగా వీరమ్మ అని పిలిచేవారు. చిన్నప్పటి నుంచి భక్తి శ్రద్ధలతో పెరిగింది ఈవిడ. ఇంతలో మా ఉయ్యూరికి చెందిన యాదవ కులానికి సంబంధించిన పారుపూడి చలమమ్మల పెద్ద కుమారుడు చింతయ్యతో 8 సంవత్సరాలకే జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు పెదకడియం గ్రామంలో వివాహం జరిగిందండి. అప్పటిలో బాల్య వివాహాలు ఎక్కువ కాబట్టి ఆ వయసులో ఆవిడకి వివాహం చేసేశారు. సొంత మేనత్త చలమమ్మ కొడుకుని వివాహం చేసుకుంది వీరమ్మ. పెళ్ళయ్యాక కొన్ని రోజులు పుట్టింట్లోనే ఉంది. ఆమెకు వయసు రాగానే అత్తవారింటికి పుట్టింటి వారు సాగనంపారు. అత్తవారింట్లో కూడా అందరి అభిమానాన్ని పొందింది ఈ అమ్మ. వాళ్ళ అత్తమామలకు సేవ చేసుకుంటూ ఉండేది. మరిది భోగయ్యను సొంత కొడుకులా చూసుకునేదటండి. భర్తకు కూడా సేవ చేసుకుంటూ మంచి చెడుల్లో పాలు పంచుకుంటూ ఉండేది. ఆమె జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది అనే టైంలో వాళ్ళ కుటుంబంలో ఒక సమస్య వచ్చింది. ఆ అమ్మ మరిది భోగయ్యకు అచ్చమ్మ అనే అమ్మాయితో వివాహం జరిగింది. అచ్చమ్మకు వీరమ్మ మంచితనం చూసి అసూయ పెరిగింది. అందరూ వీరమ్మ మంచితనాన్ని పొగడడంతో తన తోడికోడళ్ళకి అది నచ్చేది కాదు.
దాంతో అచ్చమ్మ తన పుట్టింటికి అలిగి వెళ్ళిపోయిందటండి. అయితే వీరమ్మ తమ అత్తమామలకు నచ్చచెప్పి తనే స్వయంగా వెళ్ళి అచ్చమ్మను తీసుకుని వచ్చిందట. దానితో అచ్చమ్మ మనసు మారి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారు. ఉయ్యూరులో కరణం సుబ్బయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి స్త్రీ వ్యామోహం ఎక్కువ. అతని కళ్ళు అమ్మ వీరమ్మపై పడ్డాయి. ఆ అమ్మను తన సొంతం చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ అమ్మ లొంగలేదు. ఉయ్యూరు దగ్గరలో ఉన్న గురజాడ గ్రామంలో సుబ్బయ్య బావమరిది సీతయ్యను తనకు సాయం చేయమని అడిగాడు. కానీ సీతయ్య దానికి ఒప్పుకోలేదటండి. కానీ కరణం సుబ్బయ్య వినలేదు. చివరికి ఎంతైనా సుబ్బయ్య బావగారు కదా, తన చెల్లెలి కాపురం ఏమవుతుందో అని భయపడి మంత్రతంత్రాలు తెలిసిన సీతయ్య చివరికి సాయం చేయడానికి ఒప్పుకున్నాడు. గొర్రెల మేత కోసం భోగయ్య, చింతయ్య వాటిని తీసుకొని విజయవాడ వైపు వెళ్ళారటండి. అప్పట్లో గొర్రెలను మేత కోసం తీసుకొని వెళ్తే కొన్ని నెలలు పట్టేదంట తిరిగి వచ్చేటప్పటికి. ఇదే మంచి సమయం అనుకొని ఏదో ఒకటి చేయమని బావమరిది సీతయ్యను కోరాడు. సీతయ్య కూడా ప్లాన్ చేసి తన నౌకరుకు విషం పూసిన సొరచేప ముళ్ళుని ఇచ్చి చింతయ్యపై రహస్యంగా దాడి చేయమని పంపించాడట. గొర్రెల మంద దగ్గర నిద్రపోతున్న చింతయ్యపై నౌకరు విషముళ్ళును అతని శరీరంలోకి దింపాడు. చింతయ్య ఆ బాధ తట్టుకోలేక చనిపోయాడటండి. తమ్ముడు భోగయ్య అన్న శవాన్ని ఉయ్యూరుకు తీసుకొచ్చాడు. ఈ వార్త విని వీరమ్మ తల్లడిల్లింది. తన ప్రాణంగా భావించిన భర్తతో సహగమనం చేయాలని నిర్ణయించుకుంది. సహగమనం అంటే పూర్వకాలంలో భర్తతో పాటు దహనం అయిపోయేవారటండి. తన భర్త చావుకి కారణం కరణం సుబ్బయ్య అని తెలుసుకొని అతని వంశం నిర్వంశం కావాలని శపించిందటండి ఈ అమ్మ. దానితో కరణం సుబ్బయ్య అక్కడే కన్ను మూశాడు. వీరమ్మ తల్లి పుట్టింటి వారు కూడా తనని మళ్ళీ పెళ్లి చేసుకోమని ఎంతగానో కోరారు. దానికి అమ్మ ఒప్పుకోలేదు. ఆమె సతీ సహగమనానికి ఉయ్యూరు జమీందారు గారు, గోల్కొండ నవాబు జిన్నా సాహెబ్ అంగీకరించారట. చింతయ్యకు చిటి ఏర్పాటు చేయించారు. వీరమ్మకు అగ్నిగుండం ఏర్పాటయింది. గుండాన్ని తవ్వడానికి తమ కులానికి చెందిన వారు ఒప్పుకోకపోతే మాదిగ వాళ్ళు వచ్చి తవ్వారటండి. అందుకే అమ్మవారి తిరునాళ్ళు జరిగే సమయంలో సిడిబండి రోజున మాదిగ వారికి ప్రత్యేకత ఏర్పడింది. ముత్తైదువులు పసుపు దంచుతుంటే రోళ్ళు పగిలాయి. ఆ అమ్మ తన మోకాలు అడ్డుపెట్టి పసుపు దంచింది. ముత్తైదువులకు పసుపు కుంకుమ పంచిపెట్టింది. ఆ అమ్మ దంచిన రోలు ఇప్పటికీ ఆమె ఆలయంలో అలానే ఉంది. చింతయ్య చితికి తమ్ముడు భోగయ్య నిప్పంటించాడు. వేలాది మంది ఏడుస్తుండగా ఆ అమ్మ పుణ్యస్త్రీలతో పారాని పెట్టించుకొని పెళ్లి కూతుర్లా రెడీ అయ్యి చింతయ్య చితికి 3 సార్లు ప్రదక్షిణ చేసి ఆ చితిపై చేరి అగ్నిగుండంలో సహగమనం చేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అందరి మనసులో ఆ అమ్మ నిలిచిపోయిందండి. ప్రతినిధి జిన్నా సాహెబ్ సహగమనం తర్వాత ఇంటికి వెళ్ళి పడుకున్నారట. ఆ రాత్రి అతని కలలో వీరమ్మ భర్త చింతయ్యతో కలలో కనిపించి స్త్రీలు పూజ చేస్తుంటే వీరమ్మ వారి కోరికలు తీరుస్తున్నట్లు, గంట దీపాల కాంతుల్లో వీరమ్మ తల్లి సుబ్బయ్యని కాలితో తన్నుతూ ఉయ్యాల ఊగినట్లు, గుడి ప్రక్కన పెద్ద చెరువు ఉన్నట్లు కలలో కనిపించాయటండి. ఉదయం లేచి జమీందారుని పిలిపించి తనకు వచ్చిన కలను చెప్పారట. అప్పుడు జమీందారు నాకు కూడా ఇలాంటి కలే వచ్చిందని చెప్పి చింతయ్య చావుకి కారణం తెలుసుకోవడానికి మనుషుల్ని పంపారు. కరణం సుబ్బయ్య అని అమ్మవారి సహగమనం రోజే అతను తీవ్రమైన బాధతో మరణించాడని తెలుసుకున్నారు. సుబ్బయ్య వంశం సర్వనాశనమైంది. ఆ అమ్మకు సహగమనం జరిగిన చోటునే ఆలయాన్ని నిర్మించారు. అమ్మవారి తిరునాళ్ళు సంబరాలు ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేయించారు. అందుకే ఆ అమ్మకు మొదటి పసుపు కుంకాలు పోలీసు వారి నుండే అందుతాయి. అందుకే మా ఉయ్యూరులో ఉన్న వారంతా ఈ అమ్మ తన భర్తను చంపిన సుబ్బయ్యను కాలితో తన్నుతూ ఊయల ఊగుతుందని నమ్ముతామండి. అమ్మ సహగమనం చేసిన రోజు భీష్మ ఏకాదశి కావడంతో ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం తిరునాళ్ళు ప్రారంభమవుతాయి. ఈ 15 రోజుల్లో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే సంతానం లేనివారు అమ్మవారి గుడి పక్కన చెరువులో స్నానం చేసి
ఆ తడి బట్టలతో ఆ అమ్మను దర్శించుకొని ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రి సమయంలో గర్భగుడి వెనుక పానాసారం పడతారండి. పానాసారం అంటే అమ్మ తమ కల్లో ముత్తైదువ రూపంలో కనిపించి సంతాన భాగ్యం ఉందో లేదో చెప్తారని నమ్ముతాం. అమ్మ కలలో కనిపించకపోతే ఆవిడ అనుగ్రహం లేదని అంటారు. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం అండి. ఇంకొక చిన్న స్టోరీ ఏంటంటే, మా రిలేటివ్స్లో ఒకరు ఇలాగే పెళ్ళయి చాలా సంవత్సరాలు సంతానం లేక బాధపడ్డారు. వాళ్ళని తీసుకొని వెళ్ళి పానాసారం వేయించారండి. అయితే ఆవిడికి సంతాన భాగ్యం లేక కలలో కనిపించంట ఒక చీపురు మరియు చాట ఇచ్చి పంపించారటండి. మనకి కనుక అమ్మవారు ముత్తైదువ రూపంలో వచ్చి పళ్ళు కానీ కాయలు కానీ ఏమన్నా మన చేతికి ఇచ్చినట్లు లేదంటే ఒళ్ళో వేసినట్లు కనిపిస్తే సంతాన భాగ్యం ఉందని నమ్ముతామండి. మా రిలేటివ్స్కి ఇలా జరిగింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. తర్వాత మెయిన్ ఈ 15 రోజుల్లో 11వ రోజు సిడిబండి చేస్తారండి. కొంతమంది సిరిబండి అంటారు, మేమైతే ఉయ్యూరులో సిడిబండి అంటాం. మాకు తిరునాళ్ళు స్టార్ట్ అవుతుంది అనగానే సిడిబండి ఎప్పుడు చేస్తారో కూడా ముందే చెప్తారు. దీన్ని చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారండి జనాలు. అమ్మవారి తిరునాళ్ళు లాస్ట్ వరకు ఈ సిడిబండి అక్కడే ఉంటుందండి. ఒక ప్రదేశంలో ఉంచుతారు దీన్ని. ఈ సిడిబండికి ఒక ప్రత్యేకత ఉందండి. శివాలయం గుడి దగ్గర కొబ్బరి తోటలో ఉంటున్న వడ్లబత్తుల ప్రకాశ్రావు కుటుంబం తరతరాలుగా ఈ బండిని తయారు చేస్తున్నారు. విశేషం ఏంటంటే దీనికి ఏ చెట్టు పడితే ఆ చెట్టుని ఉపయోగించరండి. అమ్మవారు కల్లో కనిపించి ఏ చెట్టుతో చెయ్యాలో చెప్తారని అంటున్నారు. మేము ఈ 2 రోజులు ఉపవాసంతో తిరుగుతాం కదండి. అంటే మార్నింగ్ టిఫిన్ చేస్తాం, అన్నం మాత్రం తినం. ఎందుకంటే ముందు రోజంతా ఉపవాసం ఉంటాం కాబట్టి కొంచెం తిరగడానికి ఓపిక కావాలి కదా. అందుకే 2వ రోజు మార్నింగ్ టిఫిన్ చేసి మళ్ళీ బయలుదేరుతాం. అందుకే దారిలో అందరూ చలవ చేయడానికి, ఉపవాసం ఉంటే వేడంటారు కదండి, చలవ చేయడానికి మజ్జిగని ఐస్ క్రీమ్స్ అని అవన్నీ పంచుతూ ఉంటారు. అసలు మనం అన్నం తిన్న అవసరం లేదు, వాటితోనే కడుపు నిండిపోతుంది. ఈ గంట దీపాల్లో కూడా 2 రకాలు ఉన్నాయండి. ఫస్ట్ది ఎదురు దీపం, నెక్స్ట్ తిరుగు దీపం అంటారు. ఎదురు దీపం అంటే భీష్మ ఏకాదశి రోజున ఆ రోజు మొత్తం ఉపవాసం ఉంటారు. ఉపవాసం అంటే కటిక ఉపవాసం ఏం కాదు, తినేవి మాత్రం తినరు, తాగేవి తాగుతారు. మిల్క్, టీ, డ్రింక్స్ ఇవన్నీ తాగేస్తారు. అలా ఉపవాసం ఉండి ఆ రోజు సాయంత్రం దీపం వెలిగించుకొని ప్రతి సంవత్సరం అమ్మ ఫస్ట్ ఎక్కడికి వస్తారో ఆ ప్లేస్లో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. మాకు ఉయ్యూరు మధ్యలో మసీద్ రోడ్ అనేసి ఉంది. ఆ రోడ్కి వస్తారండి అమ్మవారు. ప్రతి సంవత్సరం కన్ఫర్మ్ ఆ రోడ్కే వస్తారు. ఫస్ట్ గుడి నుంచి బయటికి రాగానే ఆ రోడ్కి వచ్చేసి ఎదురు దీపం వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ అమ్మకి ఆ దీపం చూపిస్తారు. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఉపవాసం చెల్లించేస్తారు. వాళ్ళ దీపంలో ఉన్న నూనె, ఒత్తులు అన్నీ తిరుగు దీపం అని చెప్పాను కదా, వాళ్ళ దీపంలోకి వేసేసి వీళ్ళు వెళ్ళిపోతారు ఇంటికి. నెక్స్ట్ తిరుగు దీపం అంటే భీష్మ ఏకాదశి రోజున మొత్తం ఉపవాసం ఉండి సాయంత్రం దీపం వెలిగించుకొని అమ్మవారి పల్లకి ఉయ్యూరు మొత్తం తిరుగుతుంది కదా, ఆవిడ వెనకాలే ఈ దీపం పట్టుకొని తిరుగుతారండి. ఆ నైట్ మొత్తం తిరుగుతారు. మార్నింగ్ మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళి, అమ్మవారి ఇంటికి వచ్చే టైం ప్రతి సంవత్సరం ఒకటే కాబట్టి ఆ టైంకి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి అమ్మవారికి పసుపు కుంకాలు ఇవ్వాలి కాబట్టి రెడీ అయ్యి పసుపు కుంకాలన్నీ రెడీ చేసి ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. అమ్మవారు తమ ఇంటి దగ్గరికి వచ్చాక ఆ పసుపు కుంకాలు అమ్మవారికి ఇచ్చి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఏదైనా లైట్ ఫుడ్ తీసుకొని మళ్ళీ దీపం పట్టుకొని బయలుదేరుతామండి. అమ్మవారు ఎటు వెళ్తే అటు వెనకాల వెళ్తాము నడుస్తూ. ఇన్ని సంవత్సరాల్లో ఒక్క కరోనా టైంలో మాత్రమే అమ్మవారు ఒక 18 అవర్స్కి వెళ్ళిపోయారండి గుళ్ళోనికి. ఎందుకంటే ఎక్కువసేపు తిరగకూడదు కాబట్టి పల్లకిలో ఏం తీసుకురాలేదు, రథం మీద తీసుకొచ్చారు.
రథం మీద కాబట్టి చిన్న చిన్న రోడ్స్ ఏం తిరగకుండా మెయిన్ రోడ్స్లో తిరిగిపోయి అమ్మవారు మార్నింగ్ కల్లా వెళ్ళిపోయారు గుళ్ళోకి. కానీ నిజంగా చెప్పాలంటే 2 days తిరిగితేనే ఒక ఎంజాయ్మెంట్. చూసారు కదండి అమ్మ ఎంత ఆనందంగా ఉయ్యాలవుతున్నారో. సేమ్ ఇలానే మళ్ళీ అమ్మ తన అత్తవారింటికి వెళ్ళినప్పుడు ఇలానే ఉయ్యాల ఊపి తీసుకొని వెళ్తారు. ఎందుకంటే మళ్ళీ సంవత్సరం వరకు పుట్టింటికి రారు కదా, అందుకనేసి వెళ్ళినప్పుడు కూడా మేళ తాళాలతో తీసుకొని వెళ్ళి గుడి దగ్గరలో ఉన్న రోడ్స్ అన్నీ తిప్పేసి అప్పుడు అత్తగారింటికి తీసుకొని వెళ్తారండి. అత్తగారింటికి తీసుకెళ్ళినా కూడా వెంటనే గర్భగుడిలోకి తీసుకెళ్లరు. 3 days బయట ఉంచేస్తారు. 2 days ఉంచేసి 3rd day స్నానం చేయించి అమ్మని లోపలికి తీసుకుని వెళ్తారు. దీనికి రీజన్ ఏంటంటే ఇప్పుడు తిరణాలంటే కొన్ని వేల మంది వస్తారు కదా, వాళ్ళల్లో టెంపుల్కి రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు టచ్ అయితే వేరే వాళ్ళు కూడా టెంపుల్లోకి వెళ్తారు కదా, అందుకనేసి అలా అంటూ ముట్టు ఎందుకనేసి అమ్మని బయట ఉంచి పసుపు నీళ్ళతో 3వ రోజు స్నానం చేయించి అప్పుడు అత్తవారింట్లోకి పంపిస్తారండి. ఇది వీరమ్మ తల్లి కథ. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరి నమ్మకం వాళ్ళదండి. మేమైతే మనస్ఫూర్తిగా నమ్ముతాం. ఈవిని ఉయ్యూరు పేరంటాలని కూడా అంటారు. లేట్గా అప్లోడ్ చేసినందుకు సారీ అండి. ఓకే, బాయ్ బాయ్.